ఏ పెద్దారెడ్డి ఎర్రవంక ఎర్రవంక అంటూ మాట్లాడుతున్నావు. దమ్ముంటే ఎర్రవంకను ఎవరు కబ్జా చేశారో పేర్లతో సహా బయట పెట్టండి అంటూ కౌన్సిలర్ మల్లికార్జున మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అదేవిధంగా మరికొంతమంది కౌన్సిలర్లతో పాటు మహిళా లీడర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ కుమారులు ఎక్కడున్నారు? పగలైతే బంకర్లలో దాచిపెడుతున్నావు, రాత్రి అయితే పబ్బుల్లో వదిలిపెడుతున్నావు. వైసీపీ కార్యకర్తలేమో నలిగిపోతున్నారు, కనీసం కార్యకర్తలను పట్టించుకోరి మీరు ఒక నాయకుడా అంటూ కూడా ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై. వారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. మరి గత కొద్ది రోజుల క్రితం పెద్దారెడ్డి ఏదో ఎర్రవంక అని చెప్పేసి ఏదో నానా హంగామా చేస్తున్నాడు. నేను ఈ విషయం గురించి చెప్దామని మీడియా ముఖంగా వచ్చిన. రే పెద్దారెడ్డి, నీకేం తెలుసండి ప్రతిసారి ఎర్రవంక అంటున్నావు? అసలు ఎర్రవంక ఎవరు ఆక్రమించారు? ఏదో ఫస్ట్ నువ్వు పేర్లు బయటపెట్టు. నువ్వు పేరు బయటపెట్టకుండా ఊరికి ఎర్రవంక అంటే ఏం ఉపయోగం? గతంలో ఇదే ఎర్రవంక గురించి మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉన్న వ్యవసాయ భూములతో మాట్లాడి ఆ రోడ్డు కోసం వాళ్ళకు కాస్త స్థలం ఇప్పించాడు. ఆ స్థలం కనుక వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పంచాయతీరాజ్ శాఖ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ స్థలం ఇచ్చిన వాళ్ళు కనుక మన రెడ్డివారిపాలెంలో, శుంకులంపాలెంలో ఉన్నారు. దాని తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? ఆ రోడ్డుని, మామూలుగా రోడ్డు ఉన్నది, నువ్వు బీటీ రోడ్డు చేసినావు. ఆ కాలువ చేసి బీటీ రోడ్డు చేసి ఆ కాలువని వెడల్పు తగ్గించావు. అది ఎందుకు తగ్గించావు? నీ సమీప బంధువు కాంట్రాక్టర్, అతని పేరు మడ్డిపల్లి రామసుబ్బారెడ్డి కూడా లబ్ధి కోసం ఆ పని చేసినావు. తర్వాత కబ్జా అంటావు. రేపు పెద్దాడి ఫస్ట్ నువ్వు కబ్జా ఏం చేసావు తెలుసా? నువ్వు మున్సిపాలిటీ స్థలాన్ని 2 సెంటులు కబ్జా చేసినావు. నువ్వు ఆ 2 సెంటులు కబ్జా చేసినావు కాబట్టే మున్సిపల్ అధికారులు నీకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ తీసుకుంటేనే ఏమో నా బిల్డింగ్ ఎక్కడ కూలగొడతాడు అని చెప్పి, ఎందుకంటే నేను కబ్జా చేసావు నీకు తెలిసిపోయింది కదా, ఎక్కడ కూలగొడతాడని చెప్పి హుటాహుటిగా పరిగెత్తుకుంటూ పోయి మీ భార్య గారి పేరు మీద హైకోర్టులో నువ్వు పిటిషన్ వేసావు. నువ్వు కబ్జా చేయకుండా ఎందుకు పిటిషన్ వేస్తావు? నువ్వు కబ్జా చేసావు కాబట్టి పిటిషన్ వేసావు. తర్వాత అదొకటేనా, పుట్లూరు మండలం కోమడికుంటలో నీ వ్యవసాయ భూమి పక్కన కొంత కబ్జా చేయలేదా? ఆ కబ్జా చేసినప్పుడు గతంలో కలెక్టర్ దగ్గర అర్జీ ఇచ్చినాం. ఆ అర్జీ ఇచ్చిన తర్వాత పుట్లూరు ఎంఆర్ఓ వచ్చి నువ్వు కబ్జా చేసిన ఫెన్సింగ్ వేసావు. ఎంఆర్ఓ గారు పరిశీలించి ఆ ఫెన్సింగ్ తీశారు, కొంత భాగం తీశారు. నువ్వు కబ్జా చేసావు నిరూపించావు కాబట్టే ఆ కొంత భాగం తీశారు. ఇంకా మిగతా కనుక నువ్వు కబ్జా చేసిన అలాగే ఉంది. మేము కూడా మళ్ళా దాన్ని నువ్వు ఎంత కబ్జా చేశావో ఆ కబ్జా మొత్తం అంతా ఫెన్సింగ్ తీసి నీ కబ్జాను చీరలో నుంచి విడిపించే బాధ్యత మేమే తీసుకుంటాం. తర్వాత రాజకీయం గురించి నీ మాటలు మాట్లాడుతున్నావు, మాట కంటే కనుక ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నావు. నేను ఒక పాయింట్ అడుగుతా. అసలు నీ కొడుకులు ఎక్కడ? 2 కొడుకులు ఏ బంకర్లో దాక్కున్నారు? అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ నానా హంగామా చేశారు కదా, నీ కొడుకులు ఎక్కడ దాచిపెట్టావు? అంటే నీ కొడుకులు పగలంతా బంకర్లో దాచిపెడతావు, రాత్రులు అయితేనే పబ్బులలో తిరుగుతుంటారు. అసలు నిజంగా ఇక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు కానీ ఎంత బాధపడుతుందో నీకు అర్థం తెలుసా? నీకు నేను వైసీపీ ఒకటే చెప్తున్నా, అసలు మీకు సిగ్గుంది? అసలు మీకు ఏమన్నా కానీ మీరు వీళ్ళ కొడుకులు చూస్తే ఇంత విలాసమైన జీవితం గడుపుతున్నారే, మరి మీరు ఎన్నోసార్లు నేను మీడియా ముఖంగా మేము మాట్లాడినాం. అయ్యా మీ కొడుకులు ఎక్కడ ఎగి మీ కొడుకులు రప్పించు, నీ కొడుకులు తరపున ఇప్పుడు రాజకీయం చేయి, ప్రతిపక్షంలో పిలుచు, అధికారంలో అంత హంగామా చేశారుగా మేము ఎన్నిసార్లు అడిగినాం. ఒక్కసారన్నా ప్రెస్ మీట్లో నువ్వు నీ కొడుకు గురించి ఒక్క ప్రస్తావన తెచ్చినావా నువ్వు? ఒక్కసారన్నా? ఎందుకంటే ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ఏమైనా కానీ నీకు సంబంధం లే, వాళ్ళు ఏమి బదులు నీకు సంబంధం లే. కానీ నీ కొడుకులు మాత్రం బాగా డబ్బులు సంపాదించుకొని విలాసవంతమైన జీవితాలు, పబ్బులు అన్ని గడుపుకోవడానికి మాత్రం నీ కొడుకులు మాత్రం ఇక్కడికైతే తీసుకురానివు, ఈ రాజకీయంలోకి తీసుకురానివు. నేను ఒకటే చెప్తా, ఛాలెంజ్ చేస్తున్నా, పిలిచి నీ కొడుకులు తాడిపోతే రాజకీయం చేయి. ఎందుకు నీ కొడుకులు వదిలిపెడుతున్నావు? ఎందుకు నీ కొడుకులు దాచిపెడుతున్నావు? పిలుచు. ఏం ఎలక్షన్ అప్పుడు చేసినప్పుడు లేదా? ఇప్పుడు వచ్చే రాజకీయం చేయమను. నీకు చేత ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు నీ కొడుకులు రమ్మను, నీ కొడుకులు బాగా హ్యాపీగా ఉండాలా, మిగతా వాళ్ళు నాశనం అయిపోవాలా. ఇంకా నీకేందంటే నీకు ఒక భయం పట్టుకుంది.
నీ ఇన్ఛార్జ్ పదవి పోతుంది. నీకు తెలుసు, నీ చుట్టుపక్కల ఉన్న వైసీపీ కార్యకర్తలు తెలుసు, నాయకులు తెలుసు, మిగతా ఉన్న తాడిపత్రులు ఉన్న చిన్న చోటామోటా నాయకులకు తెలుసు. నీ ఇన్ఛార్జ్ పదవి ఎక్కడ పోతుందో అని భయపడి అప్పుడప్పుడు అలా కనిపిస్తూ ఏదో కలెక్టర్ ఆఫీసులో అర్జీలు ఇస్తే కనీసం నేనున్న ఉనికి చాటుకునేది నీ నీచ సంస్కృతి అనమాట ఇది. అంతే తప్ప నీది ఏమి లేదు. నీ ఇన్ఛార్జ్ పదవి కోసం నువ్వు ప్రాకులాట పడుతున్నావు. నువ్వు ప్రతిసారి చెప్తున్నావు, నువ్వు కబ్జా చేశారు అంటున్నావు. నీకు ధైర్యం ఉంటే ఆ ఎర్రవంక ఎవరో కబ్జా చేస్తున్నావు కదా, అది నిరూపించు. లేదా చేసిన వాళ్ళ పేర్లు బయటపెట్టు. లేదు ఇదంతా నేను చేయలేను, నాకు తెలియదు అన్నావా, నీకు 1 వారం టైం ఇస్తున్నా. ఈ 1 వారంలో నువ్వు ఏదైతే ఆరోపణ చేస్తున్నావో అది నిజం తేల్చకపోతే 1 వారంలో మేము మా కౌన్సిల్ సభ్యులు అందరం యాక్సిస్ బ్యాంక్ దగ్గర అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకోకుండా నిర్మించిన నీ తండ్రి విగ్రహం ఉంది కదా, అక్కడ కూర్చొని మేము నిరసన ప్రదర్శిస్తాం. అర్థమైందా పెద్దారెడ్డి? తర్వాత ఇంకా నువ్వు అనుకుంటున్నావేమో కబ్జాలు చేసేది ఇదేం నువ్వు ఉన్న ఎమ్మెల్యే కాదు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? జేసీ అస్మిత్ రెడ్డి గారు కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఈ తాడిపత్రులు ఉన్నంత వరకు, వీళ్ళ అధికారంలో ఉన్నంత వరకు ఎవరే కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ కార్యకర్తలు కానీ, ఎవరైనా కానీ కబ్జా చేసినట్టు ఏదైనా తెలిసిందంటే ఎప్పటికీ ఉపేక్షించేది లేదు. నీకు అంత ఏదన్నా నువ్వు చేశావంటున్నావు కదా, తీసుకొచ్చి మాకి లేదా సర్వే చేపించి ఊరికే మాట్లాడితే కబ్జా చేసినట్టే అంటే ఎట్లా? ఇక్కడ మా ఎమ్మెల్యే అట్లా అలాంటివి ఎప్పటికీ ఒప్పుకోరు. జేసీ కుటుంబం ఎప్పుడే కానీ కబ్జాల సంబంధించి ఎప్పుడే ప్రోత్సాహం అనేది ఉండదు. అలాంటి ఎవరైనా చేసినా ఇంకా ఉపేక్షించేది లేదు. ఇంకా నువ్వు ఏదో కబ్జాల గురించి మాట్లాడుతున్నావు. రేపు పెద్దాటి నువ్వు కబ్జాల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు అలిస్తున్నట్టుంది. ఎందుకంటే కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది కేతిరెడ్డి ఫ్యామిలీనే. అసలు మీరు ఎంత కబ్జాకారులో మొత్తం జిల్లా నాయకులకు జిల్లా అనంతపురం జిల్లా ప్రజలకు మొత్తం అందరూ తెలుసు. నువ్వు ఈ పొద్దు కబ్జాల గురించి మాట్లాడుతుంటే ఏదో దయ్యాలు వేదాలు అలిచినట్టు ఉన్నాయి నాయన. ఇంకోసారి మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడు, నిజానిజాలు తెలుసుకొని మాట్లాడు. నువ్వు అంటున్నావు కదా కబ్జా, నిరూపించు. లేకపోతే చెప్పు, మీ వారంలో మీ తండ్రి గారి విగ్రహం దగ్గర కూర్చొని నిరసన తెలియజేస్తాం.